ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అని ఒక సామెత ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. ఈ సామెత ఎందుకు చెప్పాను అంటే, ఓ 2 రోజుల కిందట ఓ వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియోని నేను ఇప్పటివరకు చూడలే. యాక్చువల్గా ఏంటంటే నాకు పంపించారు, కానీ నాకు కొద్దిగా బిజీగా ఉండి నేను చూడలేదు. ఇంతకు ముందే చూశాను అనమాట. చూడగానే పాపం నిజంగా ఒక స్థితి మీద జాలేసింది. ఎవరి మీద అంటే జనం మీద జాలేసిందండి, భక్తుల మీద జాలేసిందండి, అభిమానుల మీద జాలేసిందండి. ఎందుకు జాలేసిందో చెప్తారా? మనం ఆ మధ్య కాలంలో కాస్ట్లీ బెగ్గర్స్ ని మనం చూసాం కదా. ఆ కాస్ట్లీ బెగ్గర్స్ దాంట్లో ఉన్నటువంటి ఒకళ్ళు కాస్ట్లీగా జనాలకి క్షమాపణలు ఏవైతే ఉంటాయో విసిరి పారేశారు, జల్లారు అనమాట. ఇలా ఎందుకంటే వాళ్ళు కాస్ట్లీ కదా, ఇలా కాస్ట్లీగా జల్లారు అనమాట. దాన్ని ఏరుకోవడానికి మరి ఆవిడ అభిమానులు సిద్ధంగా ఉన్నారా, లేకపోతే భక్తులు సిద్ధంగా ఉన్నారా? ఎవరు సిద్ధంగా ఉన్నారు? దాని గురించి మాట్లాడే ముందు మరి ఒకసారి నేను ఆ వీడియో నేను గుర్తు చేసుకోవాలి, మీకు గుర్తు చేయాలి కాబట్టి చూపిస్తున్నా. అందరికీ నమస్తే. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో, నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను. అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో 3 నెలలు 4 నెలల సంధి శనివారాల వ్రతాల గురించి, వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా. అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడినరు. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను. ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు. అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను. మేడం ఏం మాట్లాడుతున్నారంటే, నేను తెలుసో తెలియకో మాట్లాడినా ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటున్నట్లయితే అంటండి. ఎవరైనా అంటే కొన్ని వందల మంది ఎపిసోడ్స్ చేశారు, వీడియోస్ పెట్టారు, కొన్ని వేల మంది సోషల్ మీడియాలో ఖండించారు. ఆవిడ ఇవన్నీ హర్ట్ అయినట్టు కదా, ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటున్నట్టయితే అని మాట్లాడుతూ ఇంకేం మాట్లాడారు ఆవిడ, నేను చాలా దైవభక్తురాలని అలా మాట్లాడడం అనేటటువంటిది అనే వెర్షన్లో ఆవిడ మాట్లాడింది. ఇంకొక మాట ఏం మాట్లాడుతుంది, నేను మాట్లాడినటువంటి మాటలు తప్పుగా అనిపిస్తున్నాయి చాలా మందికి. అమ్మ, తప్పుగా అనిపించలా, నువ్వు మాట్లాడిందే తప్పు. అర్థమైందమ్మా? సరిచేసుకో, భాషని సరిచేసుకో. భాష తెలియకపోతే నీ పక్కన చాలా మంది స్క్రిప్ట్ రైటర్లు ఉంటారు. మరి నీకు స్క్రిప్ట్ ఇచ్చారో ఇవ్వలేదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే నువ్వు యాంకర్ అవ్వవు కాబట్టి ఖచ్చితంగా స్క్రిప్ట్ చదవడం అనేటటువంటిది నీ వృత్తి కాబట్టి బహుశా స్క్రిప్ట్ అడగలేదో, లేకపోతే ఇది నీ సొంత స్క్రిప్టో నాకు తెలియదు, కానీ భాషను అడిగితే ఎవరైనా సరే చాలా మంది హట్ అయ్యారు, చాలా మంది ఫీల్ అయ్యారు అని మాట్లాడుతున్నావు. సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నా చేతి మీద వెంకటేశ్వర స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా? అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా. ఆయన గురించే కాదు, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా, అందరి దేవులను మొక్కుతా. అందులో వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చిండు. ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు. అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా? అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోటి నుంచి, మా తమ్ముడు నోటి నుంచి వచ్చినాయి. మీరేం మాట్లాడారు? నాకు, నా అభిమానులకి వెంకటేశ్వర స్వామి అంటే నాకెంత ఇష్టమో నా అభిమానులకి తెలుసు, అంతవరకు పర్వాలేదమ్మా. నేను శనివార వ్రతాల గురించి చెప్పాను, వాటి గురించి ఎవరూ మాట్లాడుకోలేదు అని అన్నారు. ఎందుకు మాట్లాడాలి? మీరు మంచి చెప్పారు, దేవుణ్ణి కొలవండి అన్నారు, ఇలా నేను కొలుస్తున్నాను అని అన్నారు, మంచి చెప్పారు కాబట్టి అది కాంట్రవర్సీ అవ్వలేదే, మెచ్చుకున్నారు మిమ్మల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ మెచ్చుకుని ఉంటుంటారు మిమ్మల్ని. ఎందుకంటే మీ ఛానల్ ఎప్పుడు నేను చూడలేదు, ఎప్పుడు నేను ఇది చేయలేదు. అటువంటిప్పుడు అది కాంట్రవర్సీ కాలేదు కాబట్టి దాన్ని ఎవరు మాట్లాడలేదండి. మీరు భక్తి గురించి ప్రచారం చేస్తున్నారు కాబట్టి అందరూ స్వాగతించారండి. కాబట్టి అది ఎవరికి కూడా కాంట్రవర్సీ కాలేదమ్మా. అప్పుడు నేను చెప్పాను, అప్పుడు ఎవరు మాట్లాడలేదంటే అంటే దాని గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడమంటావా ఏంటి? నువ్వు నాకు అర్థం కాక అడుగుతాను.
మళ్ళీ ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి, నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. ఏం మాట్లాడుతుంది? చాలా తెలివిగా మాట్లాడుతుంది ఈవిడ. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పించి నా ఇంటెన్షన్ అది కాదంట. ఇంటెన్షన్ ఏమి కాకుండా మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా నువ్వు? ఇంటెన్షన్ ఏంటి? ఇంటెన్షన్ ఏంటి? మీరు అక్కడ నవ్వినటువంటి వెటకారమైనటువంటి నవ్వు, మళ్ళీ పైగా పాపం ఆ పక్కన ఉన్నటువంటి భర్తను కూడా పిలిచి మరి కాస్ట్లీ బెగ్గర్స్ కాస్ట్లీ బెగ్గర్స్ కాస్ట్లీ బెగ్గర్స్, కుబేర్లు అని మిమ్మల్ని మీరు అంటే ఎట్లా ఉంటదంటే, ఒక కొత్త డ్రెస్ వేసుకున్నానని చెప్పేసి కొత్త బిచ్చగాడంట కొత్త డ్రెస్ కొనుక్కుంటే దానికి ట్యాగ్లు వేసుకుని తిరిగినట్టుంది. మేము రిచ్. అమ్మా ఒక్క విషయం, అందరికీ మించినటువంటి రిచ్ ఆయన ముందు అందరము కూడా భక్తులమే. ఆయన పట్ల ప్రతి ఒక్కరికి ఉండవలసింది విశ్వాసము, గౌరవము, ప్రేమ, భక్తి. ఇంకా చూద్దాం. మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్ లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్ లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను. ఇగో మళ్ళీ ఇక్కడ ఎందుకు రిచ్ అన్నాను అంటే, 10,000 టికెట్ కొనుక్కున్నటువంటి కాస్ట్లీ లైన్ లో నిలబడిందంట. ఎవరు చెప్పారమ్మా అది కాస్ట్లీ అని? ఎవరు చెప్పారు? 10,000 రూపాయలు టికెట్ పెట్టలేనటువంటి వాడు బెగ్గరో కాదు, పెట్టినటువంటి వాడు రిచ్ కాదు. అక్కడ ఆ కాస్ట్లీ టికెట్ కొనుక్కున్నాం కాబట్టి అని మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పారు నీకు అది కాస్ట్లీ టికెట్ అని? కాస్ట్లీ టికెట్ అనడానికి ఇదేమన్నా సినిమా హాల్లో సినిమా థియేటర్ లో ఉన్నటువంటి ఆ కుషన్ చైర్ అనుకుంటున్నావు, అదేదో ఉంటది కదా రివాల్వింగ్ చైర్ లో. కాబట్టి మేము రిచ్ అని చెప్పేసి అని పడుకొని చూడడానికి అదేమన్నా సినిమా థియేటర్ లో ఉన్నటువంటి కాస్ట్లీ చైర్ అమ్మ? భగవంతుడి దగ్గరికి వెళ్ళావు, బానే ఉంది. ఏం మాట్లాడావు నువ్వు? కాస్ట్లీ టికెట్ కొనుక్కున్నాం కాబట్టి అని. కాస్ట్లీ టికెట్ కొనుక్కున్న తర్వాత అమ్మ బంగారు వాకిల్ నుంచి నువ్వు లోపలికి వెళ్తావు. అర్థమైందా? ఆ బంగారు వాకిల్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎవరైతే సామాన్యులు ఎవరైతే వస్తారో వాళ్ళతో పాటే కదా నువ్వు కలిసిపోతావు. అక్కడి నుంచి టికెట్ కొనుక్కోనటువంటి సాదాసీదా భక్తుడు కూడా అందరినీ ఒక చోటే కలిపేస్తాడు ఆయన. నువ్వు 10,000 పెట్టి తీసుకో, 10 లక్షలు పెట్టి తీసుకో, 10 లక్షలు కాదు 10 కోట్లు పెట్టినా కూడా నీకు ప్రవేశ ద్వారం నుంచి, గోపుర ద్వారం నుంచి ప్రవేశం ఉండదు. కేవలం అక్కడ ఉండేది రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి మాత్రమే. చివరికి ముఖ్యమంత్రులు కూడా ఆ క్యూ లైన్ లో నుంచి రావాల్సిందే. బంగారు తల్లి, నీకు తెలుసో తెలవదో, బహుశా అక్కడ ఉన్నటువంటి రూల్స్ నియమాలు అటువంటివన్నీ మీకు తెలియదు. రిచ్ మాత్రమే మీకు తెలుసు, డబ్బు మాత్రమే మీకు తెలుసు కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. రిచెస్ట్ టికెట్, ఈ రిచెస్ట్ టికెట్లు అన్ని కూడా కలిసేది ఎక్కడనంటే, ఎక్కడ కలుస్తారు? ఏ క్యూ లైన్ లో కలుస్తారు? అందరూ కలిసి గడప దాటేది ఎక్కడ? మొత్తం అందరూ బీద, బిక్కి, ధనవంతుడు, పేదవాడు, రిచెస్ట్ అందరూ కలిపేస్తాడు ఆయన ద్వారం దగ్గరికి రాగానే. తెలుసా నీకు? అట్లాగే వెళ్ళావా? మళ్ళీ ఇంకా వేరే ఏ విధంగానైనా ఈ బెట్టింగ్ యాప్ల్లో కనుక డైరెక్ట్ గా నీ వీడియో వచ్చిన ఇంతవరకు నిన్ను అసలు అరెస్ట్ చేయలేదు, నీ మీద ఎంక్వైరీలు రాలేదు అని అంటే తీస్తాం. ఆ చరిత్రలో కూడా ముందు ఖచ్చితంగా మేము మాట్లాడతాము. మళ్ళీ తర్వాత ఏం మాట్లాడిందో చూద్దాం. ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు. అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను. తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది. తను అవైలబుల్లో లేడు. తన తరపున నా తరపున అందరికీ సారీ చెప్తున్నా. మీ తమ్ముడు అవైలబుల్లో లేడు, ఎందుకంటే పాపం వాడిని కూడా నువ్వు బాగా గిచ్చి వాడి చేత చెప్పించినావు. అవైలబుల్లో లేడు. ఫోన్ లేదమ్మా? ఫోన్ లేదా అవైలబుల్లో? వీడియో చేయడానికి లేదా? పారిపోయినాడా? అక్క రిచెస్ట్ అక్క పక్కన ఉంది కాబట్టి రిచెస్ట్ కుబేరుడు కదా. ఆ కుబేరుడు ఏడున్నాడు? కుబేరుడి చేతిలో ఫోన్ లేదా? కుబేరుడి చేతిలో ఉన్నటువంటి ఫోన్ లో ఉన్నటువంటి జియో లేదా? అక్కడి నుంచి సెల్ఫీ వీడియో నీకు మళ్ళీ చేసి పెట్టలేడా? నువ్వు మాత్రం వకాలత్ ఎందుకు పుచ్చుకున్నావు? నేను అందుకే చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్, నేను పెట్టిన థంబ్నైల్ కూడా అదే. విసిరి పారేశారు ఏరుకోండి అభిమానులు అని చెప్పేసని. వీళ్ళ యొక్క చేష్టలు ఎలా ఉన్నాయో చూడండి. సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నా చేతి మీద వెంకటేశ్వర స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. ఇక్కడ ఈ అమ్మాయి చాలా తెలివైనదండి, చాలా అంటే చాలా తెలివైనది. నా చేతికి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, నా వెనక వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, నా బొజ్జలో ఉన్నటువంటి నా బిడ్డనిచ్చింది కూడా వెంకటేశ్వర స్వామి అని అన్నారు. చాలా సెంటిమెంట్ వేసింది చూసారా? ఆ సెంటిమెంట్కి మళ్ళీ ఎవడు మాట్లాడు. ఎందుకంటే ఈ అమ్మ యాంకర్ అమ్మ కదా.
ఎక్కడ ఏ పదం ఎక్కడ వాడాలో, ఎక్కడ ఏ వెర్షన్లో ఆ ఇష్యూని పైకి లేపాలి, సెంటిమెంట్ గా పండించాలి అనేటటువంటిది కొన్ని వందల ఎపిసోడ్స్ చేసి ఉంది కదా ఆవిడ. కాబట్టి ఆవిడికి తెలుసు, నా చేతికి ఉన్నాడు, నా పైన ఉన్నాడు, నా కడుపులో ఇచ్చినటువంటి వరం వెంకటేశ్వర స్వామి వరము అని మాట్లాడావు కదమ్మా. నీ మనసులో ఉన్నాడా స్వామి? మనస్సులో గనక స్వామి ఉంటే అలాంటి వెకిల చేష్టలు అక్కడ ఉండవు. అక్కడ ఉన్నటువంటి ప్రతి అణువుని కూడా ఆ స్వామి నడిచే నేల, ఆ స్వామి ఉన్న పవిత్రత అని చాలా 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 అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు. అది ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు. నా చేతికున్నాడు, నా వెనకున్నాడు. నువ్వు ప్రదర్శన వద్దమ్మా, నిదర్శన చూపించు. నిదర్శన అంటే భక్తి, వినయం, వినమ్రత, గౌరవం, ఇవి ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అనంటే, ఇంకొక విషయం నేను చెప్తున్నాను. ఈవిడ ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఈవిడికి ఎన్నో మంత్ ప్రెగ్నెంట్, నాకు అది అవగాహన లేదు. కానీ చాలా మంది మాట్లాడిన దాన్ని బట్టి నేను చూస్తే ఏంటంటే ఈవిడికి 7th మంత్ ప్రెగ్నెంట్, 5 months దాటి ఉండొచ్చు అనేది చెప్తున్నారు. అదే కనుక నిజమైతే కనుక 5 నెలలు దాటిన తరువాత గర్భిణులకి ఆలయ ప్రవేశం అనేటటువంటిది నిషేధము. నిషేధము అని అంటే అదేదో పెద్ద మళ్ళీ దిక్కుమాలను కొన్ని గొంతుకలు లెగిసి వస్తాయేమో, ఏమని అంటే ఉపేక్షిస్తారా ఆడవాళ్ళు వెళ్ళొద్దా అని. అది కాదమ్మా. కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, కొన్ని సైంటిఫిక్ పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే 5 నెలలు దాటిన దగ్గర నుంచి అండం పిండంగా మారి అవయవాలని ఏర్పరచుకుంటది. కాబట్టి ఏ విధమైనటువంటి అలజడికి లోను కాకుండా ఆ గర్భిణీ స్త్రీని చాలా జాగ్రత్తగా ఇంట్లోనే ఉంచుతారు, రెస్ట్ తీసుకోమంటారు. బయటికి వచ్చిన ఏదో ఒక విధంగా అలజడి ఉంటుంది, అసౌకర్యం ఉంటుంది అనేటటువంటి దాంట్లో 5 నెలలు దాటిన తర్వాత మన శాస్త్రం ప్రకారము గుడిలోకి గర్భిణీ స్త్రీకి ఎలా ఉండదు. ఈవిడ ఏ నెల అనేది తెలియదు. ఒకవేళ 5 నెలలు దాటి 7 నెలల గర్భవతి ఎలా వెళ్ళింది, ఆలయ ప్రవేశం ఎలా ఇచ్చారు, ఎలా వెళ్ళింది? ఎందుకంటే ఆలయ పూజారులకి వాళ్ళకి కూడా టికెట్లు ఇచ్చిన వాళ్ళు కాస్ట్లీ కదా. కాస్ట్లీ టికెట్లకి మరి ఇలాంటి నియమ నిబంధనలు ఏమీ లేవేమో ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ వాళ్ళు చెప్పాలి మరి మాకు. ఓకే, నా బిడ్డనిచ్చాడు అని మీరు మాట్లాడుతున్నారు. ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మాటి మాటికి సెంటిమెంట్ని తీసుకురాకండి. సెంటిమెంట్ తీసుకొని వచ్చి అంత పెద్ద దేవుణ్ణి నువ్వు అక్కడ అవమానించి ఇక్కడ ఒక చిన్న సెంటిమెంట్ వేసి హిందువులు అక్కడే ఈ దిక్కుమాలినటువంటి చేష్టలు, ఇలాంటి నక్కజిత్తుల వినయాలు ఇలాంటి వాళ్ళు వెయ్యబట్టి ఇంత పెద్ద దరిద్రమైన విశాల హృదయాలను పెట్టుకొని ఇవాల్టికి అణగదొక్క 80% ఈ దేశంలో హిందూ ఉంటే ఎందుకు అణగదొక్కబడుతున్నారంటే ఇలాంటి మోసగాళ్ళు మాట్లాడేటటువంటి మోసపూరితమైనటువంటి దిక్కుమాలినటువంటి మాటల వల్ల. నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా, అందరి దేవులను మొక్కుతా. అందులో వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చేయండు. ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు. అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా? అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోట్ నుంచి, మా తమ్ముడు నోట్ నుంచి వచ్చినాయి. దానికి డెఫినెట్ గా సారీ అడుగుతున్నా. ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు, నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడి ఉండకూడదని, అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు. మేడం చెప్పకనే చెప్పారు ఏమని అంటే నా మీద కేసులు పెడతారు లేకపోతే నా మీద ఇంకొకటి ఏం పెడతారని కాదు, నేను కావాలని చెప్పాను. నేను మనస్ఫూర్తిగా నాకు కూడా అనిపించింది అలా మాట్లాడి ఉంటే కాదు అని చెప్పేసి అని అనిపించింది, అందుకోసమనే చెప్తున్నాను అని చెప్పేసి అని అన్నారు. నేను ఒక్కటే మాట చెప్తున్నాను, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ పద్ధతులు ఏముంటాయో, ముఖ్యంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి విషయాల మీద నేను ఎన్నోసార్లు చెప్పాను. చాలా మంది జుట్లు విరబోసుకుని వెళుతున్నారు, అక్కడ బోళ్ళంత అసౌకర్యం అనేటటువంటిది ఉంటది. అలాగే కొన్ని చోట్ల కొన్ని సాంప్రదాయాలు వెస్టర్న్ బట్టలు వేసుకొని వెళ్తున్నారు. ఇది మన సాంప్రదాయం కాదండి. దయచేసి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో అలా వెళ్ళండి. అరే ఒక కార్పొరేట్ ఆఫీస్కి ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఏదైతే ఉంటుందో ఆ కార్పొరేట్ ఆఫీస్కి ఇచ్చినటువంటి గౌరవము నీకు జీవితాన్ని ఇచ్చినటువంటి నిరంతరం నిన్ను కాపాడుతున్నటువంటి దైవానికి ఇవ్వవా? అరే అక్కడ ఒక అధికారులు ఎవరైతే ఉన్నారో, ఒక యాజమాన్యం ఏదైతే ఉందో ఆ యాజమాన్యము
జీతం ఇస్తుంది కాబట్టి మనం ఏ గౌరవాన్ని అయితే యాజమాన్యాలకి ఆ సంస్థలకి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాల్ని సంస్కృతిని పాటిస్తున్నామో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నామో, మరి మన భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి ఎందుకు చేయడం లేదు? ప్రశ్నించేవాడు లేడని కదా, ఎలా పడితే అలా ఉండాలని కదా. నేను ఎన్నోసార్లు మొత్తుకున్నాను, చాలా మందిలో ఇంకా మార్పు రాలేదండి, ఇంకా మార్పు రాలేదు. కొన్ని టెంపుల్స్కి వస్తే చాలా మంది అక్కడ దేవుడు, అరే మీరు బయటికి వచ్చి చక్కగా ప్రాంగణంలో ఫోటోలు తీసుకోండి, ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ప్రతి ఇంచు ప్రతి చోట అరే బొమ్మ కనపడిందంటే ఫోటో, దీపం కనపడిందంటే ఫోటో, కొబ్బరికాయ కనపడిందంటే ఫోటో, కొబ్బరికాయలు కొంటా ఫోటోలు, ఇంకొకటి ఫోటోలు, ఫోటోల మీద ఇచ్చేటటువంటి ఆ యొక్క మైండ్ సెట్, గౌరవము, దాని మీద ఇచ్చేటటువంటి దానికి చూపించేటటువంటి శ్రద్ధ భగవంతుడి మీద ఎక్కడుందండి? ఎందుకు వస్తారు మీరందరూ గుళ్ళకి? నాకు అర్థం కాక అడుగుతాను. భగవంతుడి మీద కృతజ్ఞతతో వచ్చినప్పుడు, నేను నిజంగా చెప్తున్నాను కదా, చాలా మంది భక్తుల్ని మీరు గమనించండి, అసలు నోటి లోపల గోవిందనామం తప్ప మరొక మాట మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. కొంతమంది ఉంటారు, ఇలా దుంపల దగ్గర వచ్చేది ఇంటి దగ్గర నుంచే వస్తారు, కానీ ఆ ఇంట్లో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి అక్కడ గంటలు వెయిట్ చేయాలి. నేను ఇంకా ఒక్క మాట చెప్తున్నాను, ఇక్కడ గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందని ఆయమ్మ అట్లా, ఈ అమ్మ ఇట్లా, ఆడపడిచి ఇట్లా, అత్తగారు ఇట్లా, నువ్వట్లా, నేనిట్లా అని చెప్పి ఇంటి దగ్గర ఏ దరిద్రాన్నైతే మనం వదిలించుకుందాం అని గుడికి వచ్చామో అక్కడ కూడా అదే దిప్పి పడుపులు, అవే కంప్లైంట్స్, అవే దిక్కుమాలిన కబుర్లు. ఆ పక్కనమ్మ, ఈ ఫ్రెండు, ఆ మాంగారు, ఈ అత్తగారు, ఈ ఆడపడుచు, ఈ తోడికోళ్ళు, ఈ అక్క, ఆ చెల్లి, ఆ నగలు, ఈ చీరలు. ఒక్క విషయం నేను చెప్తున్నా, ఎన్నోసార్లు నేను తిరుమల తిరుపతి వెళ్ళాను, ఎన్నోసార్లు నేను నాకు కామన్ లైన్లో నిలబడడం ఎక్కువ టైం ఉంది అనుకుంటే 300 రూపాయల టికెట్ కొనుక్కున్నా కూడా వాటిల్లో కంపార్ట్మెంట్స్లో ఏవైతే ఉన్నాయో అక్కడ ఎప్పుడైతే లేట్ అవుతుంది అనేటటువంటిది ఉంటుందో ఖచ్చితంగా ఒక మూల జాగా చూసుకొని అక్కడ కూర్చొని ధ్యానం మొదలు పెట్టుకుంటానండి. నిజం చెప్తున్నా, ఆ స్థలం యొక్క పవిత్రత, ఆ పవరు అక్కడ ప్రతి అణువులోనూ ఉంటుంది. ఏ ఒక్క మాట కానీ, ఏ ఒక్క చర్య కానీ మన నోట్లో నుంచి బయటకు వచ్చిందా అక్కడ ఉన్నటువంటి వాతావరణం పొల్యూట్ అయిపోతుంది. మన చుట్టూ ఒక అద్భుతమైనటువంటి ఆరా ఏర్పడుతుంది. అందుకే చూడండి, మనం పుణ్యస్థలాలకు వెళ్ళినప్పుడు మనం బస్సు దిగిన తర్వాత ఆ స్థలానికి వెళ్ళగానే కూడా మన మైండ్ సెట్ మారిపోతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి మనం వెళ్ళిపోతాం. అది గమనించండి. అది ఎక్కడిది? ఆ శక్తి ఎక్కడిది? ఆ పుణ్యస్థలంలో ఉన్నటువంటి పవర్ అది. ఎంతో మంది మహర్షులు, ఎంతో మంది అక్కడికి వచ్చి తపస్సు చేసి వాళ్ళ తపస్సును అక్కడ శక్తిని ధారపోసినటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశాలు అవి. దయచేసి అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ దేవుడికి చెప్పినంత మాత్రాన పాపాలు పోవు, కర్మలు పోవు. దేవుణ్ణి చూసినంత మాత్రాన కర్మలు పోవు. అక్కడ ఉన్నంతసేపు భగవన్నామ స్మరణతోటి అక్కడ ఉన్నటువంటి చెట్టు, పుట్ట, గాలి, వచ్చేటటువంటి నామము ఎవరైతే నరాన అణువున దాన్ని తీసుకుంటారో, అది వెంకటేశ్వరుడైనా సరే, పరమేశ్వరుడైనా సరే, ఎవరైనా సరే, అమ్మవారైనా సరే, శ్రీకృష్ణ పరమాత్మ అయినా సరే, అక్కడ ఉన్నటువంటి ఆ ఎనర్జీని బాడీలో ప్రతి అణువులోనూ నింపుకోవడానికి ప్రయత్నించండి. ఆ శక్తి మాత్రమే తరతరాలుగా చేస్తున్నటువంటి కర్మలు, ఎలాంటి కర్మలైనా సరే తొలగించేటటువంటి శక్తి అక్కడ ఎంతో మంది మహర్షులు తపస్సు చేసి ధారపోసినటువంటి ఆ శక్తిలో ఉంటుంది. దయచేసి అక్కడికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆ ఎనర్జీని మీ లోపల నింపుకొని ఆ భగవన్నామ స్మరణతో దానికి మరింత శక్తిని ఇచ్చేటటువంటి ప్రయత్నం చెయ్యండి. తప్ప అటమ్మ పోతుందా, ఈ అమ్మ ఎన్ని నగలేసుకుంది, లేకపోతే మన ఇంట్లో ఏమన్నావు, మనం బెచ్చమెత్తుకుంటున్నామా, లేకపోతే మనకేం చేస్తున్నావు, వెకిలితనాలు, వెకిలి చేష్టలు, ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేతిలో ఉంటుంది. ఏమండి, గుడికి వెళ్ళేటప్పుడు ఎంత అనర్థం జరిగినా ఒక్క రోజు మరీ లేట్ అయితే లేదంటారా 3 నుంచి 4 గంటల లోపు, ఆ 4 గంటల లోపు మీ చేతిలో సెల్ ఫోన్ లేకపోతే ప్రాణాలు పోతాయా అండి? ప్రాణాలు పోతాయా? అక్కడ మీరు ఒక సురక్షితమైనటువంటి ప్లేస్లో ఉన్నారన్నటువంటి సంగతినే మర్చిపోతున్నారే మీరు. ఆ సెల్ ఫోన్ చేతిలో లేకపోతే బతకలేరా? సెల్ ఫోన్లు ఇవాళ ఎందుకు దరిద్రాలు చేతిలో ఉంటున్నాయి అనంటే, మనిషి ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్తున్నాడో ఆ పవిత్రమైనటువంటి పుణ్యస్థలంలో ఏం చెయ్యాలో అర్థం కాక, ఎలా ప్రవర్తించాలో అర్థం కాక, ఎలా ఉండాలో అర్థం కాక
ఎంతో మంది గొంతుచించుకొని చెప్తున్నారు కదండి, పరమేశ్వరుని ఎలా కొలవాలి, పరమాత్మను ఎలా కొలవాలి, పరమేశ్వరుని ఎలా కొలవాలి, జగదీశ్వరుని ఎలా కొలవాలి అని ఇన్ని చెబుతున్నా కూడా అరే చూస్తేనేమో లక్షల లక్షల వ్యూవర్షిప్ ఉంటుంది, కనీసం వాటిని పాటించడానికి అప్పుడు ఎందుకు గుర్తు చేసుకోరు? అరే ఎవరైనా ఒక పుణ్యస్థలానికి పోండ్రా అంటే వేలకు వేలు లక్షలకు లక్షలు వెళ్ళిపోతారు. అయ్యా మీ దుంపదగ మీ అతి గోల, అతి 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 ప్రతి ఒక్కడు అతి. ఈ అమ్మ 10,000 రూపాయల టికెట్ పెట్టుకొని ఊరంతా 10,000 కాస్ట్లీ కాస్ట్లీ కాస్ట్లీ, దీని అమ్మ జీవితము అనకూడదు. కానీ అరే అక్కడి భగవంతుడి దగ్గరికి వెళ్ళి కొనుక్కున్న టికెట్ కూడా నేను రిచెస్ట్ అని మాట్లాడేటటువంటి అహంభావము అహంకారము ఈ జనాల్లోకి వచ్చింది అని అంటే వీళ్ళు పెట్టేటటువంటి ఆ యొక్క సెంటిమెంట్లు జనం నమ్ముతూ కూర్చోవాలి. అందరూ ఆశీర్వదిస్తున్నారు, నేను కూడా ఆశీర్వదిస్తున్నాను. అమ్మ నీకు పుట్టేటటువంటి బిడ్డకైనా సలక్షణంగా పెరిగేటట్టు ఆ యొక్క భగవంతుడి యొక్క కృప నీ బిడ్డ మీద ఉండి నీలాగా మాత్రం తయారవ్వకూడదు. నీలాగా బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళి సంపాదించేసి భగవంతుడి దగ్గరికి పోయి కూడా నేను రిచెస్ట్ అని ప్రకటించేటటువంటి ఈ అహంభావపూరితమైనటువంటి వ్యవహారాల్ని ఎప్పుడైనా సరే హిందూ సమాజం ఖచ్చితంగా ఖండించే తీరుతుంది. ఇలాంటి లక్షణాలు లేకుండా ఉత్తమమైనటువంటి ఒక భక్త ప్రహ్లాదుడు లాంటి వాడు, మార్కండేయుడు లాంటి వాడు పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అక్కడ దర్శనం లేట్ అయిందంటే అర్థం చేసుకోండి, ఆ ప్రదేశంలో అసహనం కాదు మీరు ప్రదర్శించాల్సింది, అక్కడ కూర్చుని ధ్యానం చేసుకోండి. లేదు అంటే ఆ ప్రదేశంలో భగవంతుడు మిమ్మల్ని అంతసేపు ఉంచదలుచుకున్నాడంటే అంతసేపు ఆయన తన యొక్క శక్తిని ఇచ్చి మీ కర్మలు పోగొట్టడానికే మిమ్మల్ని అక్కడ నిలబెట్టాడు అనేటటువంటిది అర్థం చేసుకోండి. అసహనం ఉంది అనంటే అసలు వెళ్ళకండి, మీరు దయచేసి వెళ్ళకండి. చాలా మంది క్యూ లైన్ లో తిట్టుకుంటారు, బయటకు వచ్చి కంప్లైంట్స్ ఇస్తారు. ఎవరు వెళ్ళమన్నారు? గుట్టలు గుట్టలు. ఏ సంస్థానం మాత్రం ఎంతవరకు సౌకర్యాలు ఇస్తుంది? అరే ఒక 6,000 మంది వస్తారేమో, సరే నెక్స్ట్ ఇయర్ ఇంకొక 12,000 మంది వస్తారు, కానీ 1,20,000 మంది వెళ్ళి కూర్చుంటున్నారే, ఎంతమందికి ఇస్తారు? మినిమం సౌకర్యాలు ఖచ్చితంగా ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాలి. అరే గంటలు గంటలు పడుతుందండి అని అంటే పడుతుందండి, మీకంటే ముందు 1,00,000 మంది ఉన్నారు, నీ ఎట్లా అవుతున్నావో నీకంటే ముందు 1,00,000 మంది ఉన్నారు, మరి ఆ 1,00,000 మంది అయితేనే కదా నీ వంతు వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి, ఏ నిమిషంలో వెళ్ళాలి, ఏ రోజుల్లో వెళ్ళాలి, కొన్ని పవిత్రమైన ప్రత్యేకమైనటువంటి రోజుల్లో పోలోమని పోతారండి. మీకు ఒక దండం, మీ యొక్క అతికి ఒక దండం. అది మన ఇంట్లో కూర్చున్నా కూడా ఆ పవిత్రత ఉంటుంది. కనీసం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అండి ప్రశాంతంగా వెళ్ళాలి, హాయిగా వెళ్ళాలి. ఆ రోజే మనకు ఏకాదశి, ఆ రోజే మనకు ఒక పవిత్రమైనటువంటి రోజు. భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అనేటటువంటి ఆలోచన పవిత్రమైనటువంటి ఆలోచన. దీన్ని ఎవరైతే పాటిస్తారో ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. ఇది నా అనుభవం అండి. భారత్ మాతాకి జై.